నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ బుక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. అయితే ఈరోజు మన టాపిక్ వర్షాకాలం ఎట్లా వస్తూనే ఉంది. సో వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ గురించి ఏమి చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే వర్షాకాలంలో అందరికీ తెలిసినట్టే చాలా ఎక్కువగా ఈ సీజనల్ ఇన్ఫెక్టివ్ డిజీజెస్ అనేవి వస్తుంటాయి. సో వివిధ రకాలుగా చెప్పాలంటే సీజనల్ ఫ్లూ అంటారు, వైరల్ జ్వరాలు అంటారు, ఇంకోటి అంటారు. కానీ ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ సీజన్లో ఎక్కువగా కనబడుతుంటాయి. సో గత ఒక 20 సంవత్సరాల్లో ఈ మెడికల్ ట్రాన్స్ఫార్మేషన్లో ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అనేవి కూడా మారుతూ వచ్చాయి. అంటే వాస్తవానికి ఇప్పుడు మెటబాలిక్ డిజీజ్ అనేది పెరిగిపోయింది. అంటే బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, దానికి సంబంధించిన ఉబ్బకాయం, ఇలాంటి డిజీజ్ ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో ఈ ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ కూడా దానికి సంబంధించిన మార్గంలోనే మారుతూ వచ్చాయి. సో వాస్తవానికి ఇది వరకు ఉన్నట్టు టైఫాయిడ్, కలరా, మలేరియా అనే వ్యాధులు తగ్గిపోయి ఎక్కువగా వైరల్ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరాలకు సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా మనకి ఈ కోవిడ్ వల్ల కూడా, కోవిడ్ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్, దాని ద్వారా కూడా ఎక్కువ శాతం మెటబాలిక్ డిజీజెసే వచ్చాయి. అంటే కోవిడ్ వచ్చిపోయిన వారిలో డయాబెటీస్ పెరుగుతూ వచ్చింది, హార్ట్ అటాక్స్ పెరుగుతూ వచ్చాయి, బ్రెయిన్ అటాక్స్ పెరుగుతూ వచ్చాయి. సో ఇలా సీక్వెల్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ ద్వారా కూడా మెటబాలిక్ కాంపనెంట్తో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జీవనశైలి సరిగ్గా ఉందా లేదా. ఎందుకు జీవనశైలి సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి ఇవన్నీ మెరుగ్గా ఉంటాయి. సో జీవనశైలి సరిగ్గా ఉండడం అంటే ఏంటి? ప్రాపర్గా నిద్రపోవడం, ఉదయాన్నే లేయడం, వ్యాయామం చేయడం, టైంకి ఆహారం తీసుకోవడం, బయట తిండ్లు తగ్గించుకోవడం, నాణ్యత ఉన్న తిండి తినడం, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా ఉన్న జీవనం. అంటే డైలీ యాక్టివిటీస్ అనేది ప్రాపర్గా ఉండాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా మనము రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి. సో ఈ అంశం గురించి వస్తే మన అందరము కోవిడ్ ద్వారా నేర్చుకుంది ఏంటంటే ఇన్ఫెక్టివ్ డిజీజెస్ని ఎలా ప్రివెంట్ చేయాలి. వాటిల్లో ఫర్మోస్ట్గా చెప్పాలి అంటే హ్యాండ్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్ కూడా ఎప్పుడు ఎక్కువగా పాటించాలి. సో బయటికి వెళ్ళొచ్చినప్పుడు, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినప్పుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇట్లా చేసినప్పుడు, అప్పుడు హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్, ఈ వర్షాకాలంలో వచ్చే డిజీజెస్ అన్నీ కూడా ట్రాన్స్మిషన్ కంటేజియస్ ఉన్న డిజీజెస్. అది ఎలా జరుగుతుంది? చేతుల ద్వారా. హ్యాండ్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇది ఈజీగా నివారించుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ మనం నేర్చుకుంది ఏంటి కోవిడ్లో? ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ వేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోద్ది. అన్ని వైరస్లు ఎక్కువ శాతం డ్రాప్లెట్ ఫామ్లో ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి ఫేస్ మాస్క్ అనేది ప్రాపర్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక మెడికల్ అథారిటికేషన్ ఉన్న ఫేస్ మాస్క్. అంటే ఎటువంటి ఫేస్ మాస్క్ అటువంటిది ఫ్యాషన్గా వేసుకోవడం కాకుండా మనకి మెడికల్ పరంగా పనికొచ్చే ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వివిధ కోణాల్లో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి, అంటే హెల్త్ కేర్ వర్కర్స్ కాదనుకుందాం, కామన్ పర్సన్ అనుకుంటే ఈ బ్లూ కలర్ మాస్క్ ఏదైతే దొరుకుతుందో మార్కెట్లో అది వేసుకోవచ్చు. హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా N95 వేసుకుంటే మంచిది. అలాగే ఒకవేళ ఎవరికన్నా వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఎక్కువ తరుణంలో మనం గమనించేది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ ఈ ప్రికాషన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, తీవ్రంగా కూడా ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ ద్వారా డిజీజ్ అనేది ఈజీగా వస్తుందని అందరికీ తెలుసు. అదే డయాబెటీస్ని ప్రాపర్ కంట్రోల్లో, టార్గెట్ ఓరియంటెడ్ డాక్టర్ సూచనలు, సలహాల మేరకు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎవరికైతే హై షుగర్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అలాగే మీ డాక్టర్లు సూచించినట్టు వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది కరెక్ట్ సీజన్ టు టేక్ వ్యాక్సినేషన్. పర్టికులర్గా ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేవి ఈ సీజన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే మీకు ఫ్లూ జ్వరాలు రాకుండా, ఈ వర్షాకాలంలో వచ్చే నార్మల్ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్తే.